ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రభు దినములో ఆయన సన్నిధానంలో ఆయన పిల్లలమైన మనందరం కూడా కూడి ప్రార్థించి పాటలు పాడి ఆయన యొక్క లేఖను చదువుకొని ప్రార్థించి ఈ యొక్క సమయంలో మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి పరలోకమందున దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన చౌదరి యొక్క పాఠ్య భాగాన్ని ఆయన పిల్లలమైన మనమందరం కూడా నేర్చుకొని ఈ లోకంలో ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను ముందుకి కొనసాగవలసిన అవసరత ఎంతైనా ఉంది. 2021వ సంవత్సరము 2వ వారము కూడి ఆయనను ఆరాధించగలిగే యోగ్యత దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి ఆయన పిల్లలమైన మనమందరము దేవుని సన్నిధానములో కూర్చొని ఆయన కార్యములను మనము జరిగిస్తూ ఉన్నాం. ఆయన కార్యములు జరిగించే విషయంలో పరలోకమందున దేవుడైన యెహోవా తన పిల్లలమైన మనకిచ్చిన పనిని మనము జరిగించడానికి మనము పనిముట్లుగా వాడబడుతూ ఉన్నాం. అందును బట్టి యొక్క సమయంలో మన చదువుతున్న యొక్క పాఠ్యభాగాన్ని మనం చూసినట్లయితే ఈరోజు నేను మాట్లాడుతున్న యొక్క లేఖన భాగం ఏంటంటే మన సహవాసము ఎవరితో అన్న యొక్క విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. మన సహవాసము ఎవరితో అనేది మనం చూస్తున్నట్లయితే ఈ లోకంలో అనేక మందితో సహవాసము మనము చేయవచ్చును. అనేక మందితో సహవాసం చేయవచ్చును. అంటే తల్లిదండ్రులతో సహవాసం చేయవచ్చును, అన్నదమ్ములతో సహవాసం చేయవచ్చును, లోకస్తులతో సహవాసం చేయవచ్చును. తర్వాత మనం ఇష్టం వచ్చిన వారితో సహవాసం చేయవచ్చును. కానీ పరలోకమందున దేవుడు తన కుమారులమైన మనలను ఆయన మాట్లాడిన మాటలను నేర్చుకోబోతున్నాం. అంటే మీరు నా కుమారులు నా కుమార్తెలై ఉన్నారు కనుక మీరు ఎవరితో సహవాసము చేయుచున్నారు అన్నది చూసినట్లయితే నంబర్ 1గా మీతో మాట్లాడుతుంది ఏంటంటే మన సహవాసము ఎవరితో అన్నది మీతో మాట్లాడుతున్నాను. అందులో నంబర్ 1 ఏంటంటే ఎవరితో సహవాసము చేయాలి? ప్రశ్న ఏంటిది? మన సహవాసము ఎవరితో, మన సహవాసం ఎవరితో చేయాలి అన్న యొక్క విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. చదువుతున్న యొక్క పాఠ్య భాగాన్ని పరలోకమందున దేవుడైన యెహోవా సన్నిధానంలో దేవునితో సహవాసం చేసిన వారి గురించి మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఆయనతో సహవాసము చేసినట్లా నీకు సమాధానము కలుగును, ఆయన నీకు మేలు కలుగును, ఆయన నోట ఉపదేశమును అంగీకరించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన నీవు అభివృద్ధి పొందుదువు. ఈ చదువుకునే యొక్క పాఠ్య భాగంలో ఎవరితో సహవాసము చేయాలి అంటే ఎవరితో సహవాసము చేస్తే మన గుడారాలు మన నివాసాలు అభివృద్ధి చెందుతాయి అంటే ఆయన పిల్లలమైన ఆయన కుమారులమైన ఆయన కుమార్తెలమైన ఎవరితో సహవాసము చేయాలి అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. సహవాసము అనేది చాలా విలువైనది నా ప్రియ సహోదరులారా. సహవాసము లేకపోతే ఎవరు అభివృద్ధి అనేది ఉండదు. ఎవరు కూడా
ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఎందుకు ఉండిపోతూ ఉందంటే సహవాసము లేకపోవటం వలన. ఈ సహవాసము ఎవరితో సహవాసము కలిగి ఉండాలి? ఎవరితో సహవాసము కలిగి ఉంటే ఆ సహవాసమును బట్టి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనప్పటికీ కూడా వారి యొక్క అభివృద్ధిని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో ఎలాగా సహవాసము చేశారో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, ఆయనతో సహవాసము చేసినలా నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. నీవు నేను ఆయనతో సహవాసము చేస్తే సమాధానము, అలాగనే నీకు మేలు కలుగును. సహవాసము మేలు కలుగును. ఎవరితో ఉంటే సహవాసము మేలు కలుగుచు ఉన్నది? మనం ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో సహవాసము చేయాలి అన్న విషయాన్ని చూసినట్లయితే దేవునితో సహవాసము చేయాలి. దేవునితో సహవాసం చేస్తే సమాధానం అనేది మనకు ఉంటుంది. రెండవదిగా మనం చూసినట్లయితే మేలు అనేది మనకి కలుగుతూ ఉన్నది. మేలు కలగాలి అన్నా, సమాధానం కలిగి ఉండాలన్నా ఎవరితో సహవాసం చేస్తున్నామో అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లోకములో అనేకమైన సహవాసాలు మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది అనేక సహవాసాలు చూస్తున్నాం. ఆ సహవాసాలు మనం చూస్తున్నప్పుడు ఏ సహవాసమును బట్టి వారు ఏ విధముగా ఉండగలరో, వారి యొక్క పనిని బట్టి, వారి సహవాసమును బట్టి వారు వారి పనులు, వారి క్రియలు, వారి మాటలు, వారి ప్రవర్తన అలాగా ఉంటూ ఉన్నాయన్న విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. అలాగే మరలా మనం చూసినట్లయితే చదువుతున్న ప్రతి లేఖనాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరితో సహవాసము చేయాలి అంటే మీకు ఒకటి చెప్పాను. ఎవరితోటి? దేవునితో సహవాసము చేయాలి. నంబర్ 1. ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. మనం లోకాన్ని విడిచిపెట్టాం. లోకము పాపం అనే సంగతి తెలుసుకుని ఉన్నాం. ఆ పాప లోకము నుండి మనం విముక్తి పొంది ఉన్నాం. విముక్తి పొంది ఆయన బిడ్డలుగా ప్రభు యొక్క సంఘములో చేర్చబడి ఉన్నాం. ఆయన సంఘములో చేర్చబడిన మనము దేవునితో సహవాసము చేయించు ఉన్నాం. యేసయ్యతో సహవాసము చేయించున్నాం. యేసయ్యతో దేవునితో సహవాసము చేస్తూ ఉన్నట్లయితే నీకు నాకు సమాధానము కలుగుచు ఉన్నది. నీకు నాకు మేలు కలుగుచున్నది. దేవునితో ఉంటే సమాధానం, దేవునితో ఉంటే మేలు అనేది కలుగుతూ ఉన్నది. అలాగే మరలా రెండవదిగా చూసినట్లయితే మనం చదువుతున్న యొక్క పాఠ్య భాగాన్ని సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ జ్ఞాని సొలొమోను మాట్లాడుతున్న యొక్క విషయాన్ని మనం ఇప్పుడు చదువుకోబోతూ ఉన్నాం. మూర్ఖ చిత్తులు. మనం చదువుతున్న యొక్క పాఠ్య భాగాన్ని మరొకసారి తీసుకుందాం. 11వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము ఏదట? జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఎవరితో మనం సహవాసం చేయాలి? ఇందాక దేవునితో సహవాసము చేస్తే సమాధానము మేలు కలుగుతుంది. సర్వశక్తిమంతుడైన దేవునితో, ఆయన కుమారుడైన క్రీస్తుతో సహవాసము చేస్తే సమాధానము మేలు కలుగుతుంది. లోకములో మేలు లేదు, లోకములో ఆశీర్వాదాలు లేవు. దేవుడిలో ఉన్నది ఆయన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నవి. కాబట్టి ఆయనతో మనం సహవాసం చేయవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయనతో సహవాసం చేయాలంటే ఆయనంటే దేవుని భయభక్తులు ఎలాగ కలిగిన వాడై ఉన్నాడో, లేక దేవుని కుమారుడై ఉన్నాడో, ఎలాంటి శక్తిమంతుడై ఉన్నాడో, ఎలాంటి సర్వాధికారి అయి ఉన్నాడో, అలాంటి దీనత్వము కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు, సహనం కలిగిన వారితో సహవాసం చేయాలని అనుకున్నావు. నీ సమాధానం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. రెండవదిగా చూసినట్లయితే ఏమని
మనం చదివే ప్రతి లేఖనాన్ని నా ప్రియమైన సహోదరి సహోదరులారా చెప్పిన వెంటనే చూడండి, తీయండి, చూడండి, ఒకసారి చూడండి, చదివే విషయంలో మీరు చక్కగా చదవండి. ఆత్మీయమైన జ్ఞానమును పొందగలము. కానీ అలాగే ఆత్మీయమైన జ్ఞానాన్ని పొందాలంటే మనము చదివే విషయంలోనూ వినిమే విషయంలో కూడా ఆసక్తి అనేది ఎంతైనా అవసరంతో ఉన్నది. మనము ప్రకటన గ్రంథంలో మనం మొదటి అధ్యాయంలో చదువుతూ ఉంటాం. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వినువాడును, దాని కైకొనవాడును ధన్యుడు. మనము చదవాలి, వినాలి, కైకొనే వారుగా ఉంటే మనము ధన్యత కలిగిన వారం అవుతాం. అలాంటి ధన్యత కలిగిన బిడ్డలుగా ఉండాలి అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న యొక్క సత్యాన్ని నేర్చుకునే బిడ్డలుగా ఉండాలంటే నేను ఎవరితో సహవాసము చేయొచ్చు ఉన్నాను, ఎవరితో సహవాసం చేస్తే నేను ఏ విధముగా ఉన్నాను అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఈ 2021వ సంవత్సరంలో ప్రతి బిడ్డ కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దేవునితో సహవాసం చేస్తే సమాధానం అన్న విషయాన్ని నేర్చుకోండి. దేవునితో సహవాసం చేస్తే మేలు కలుగుతుందన్న విషయాన్ని నేర్చుకోండి. అలాగే జ్ఞానంతో సహవాసం చేస్తే ఏమొస్తుంది? జ్ఞానంతో సహవాసం చేస్తే ఏమొస్తుంది? జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం గలవారు అవుతారు. వారు జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడతారు. వారు ఏ విధంగా జ్ఞానం కలిగి కుటుంబాన్ని పరిపాలిస్తున్నారు, వారు చేర్చిన యొక్క పనుల్లో ఏ విధంగా జ్ఞానంగా చేర్చుకున్నారు, వారి యొక్క ఉద్యోగులలో ఏ విధంగా జ్ఞానంగా పరిపాలన చేర్చున్నారు, లేక వారి యొక్క వృత్తులలో ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నారో అలాంటి జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేస్తే అలాంటి జ్ఞానము సంపాదించుకోగలం. కానీ అలాగా కాకుండా లోకస్తులతో చేస్తే, అలాగా కాకుండా మరొకరితో చేస్తే ఎలాగుంటుందో మనం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చూడండి 20వ వచనంలో ఒక మాట మరొకసారి చదువుతున్నాం. మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. ఎవరు చెడిపోతారు? మూర్ఖులు సహవాసము చేయవాడు. మూర్ఖుడు అంటే ఎలాంటి వాడు అన్న విషయాన్ని ఆలోచించండి. మూర్ఖురాలైనా మూర్ఖుడైనా ఎలాంటి వారంటే చెప్పిన మాటను వినరు, తనకు తాను వారు తెలుసుకోరు, చెప్పిన దానిని అర్థం చేసుకోరు. వారు మూర్ఖులు. అలాంటి మూర్ఖులు దేవునితో సహవాసం చేయాలంటే చేయలేరు. అలాగే జ్ఞానులతో సహవాసం చేయాలంటే చేయలేరు. ఎందుకు చేయలేరంటే ఆ మూర్ఖులైన వారు మేమే జ్ఞానం కలిగిన వారుగా ఉన్నామని అనుకుంటారు. కాబట్టి వారు ఏమని పిలవబడ్డారు? వారిని మూర్ఖులు అని పిలవబడ్డారు. అంటే అలాంటి యొక్క మూర్ఖులతో సహవాసము చేయట మనము కూడా మూర్ఖులమైపోతాం. మూర్ఖుడు అనే మాట మనం చూసినట్లయితే ఏ యొక్క విషయాల్లో, అటు శారీరక సంబంధమైన విషయాల్లో కానీ, తన ఇంటి పక్క ఉన్న వారితో కానీ, తన లొకాలిటీలో ఉన్న వారితో కానీ ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి, చిన్న సమస్య వచ్చినప్పుడు నేనేం చదువుకుని ఉన్నానా, నేను ఏమి చేస్తున్నానా, నా తల్లిదండ్రులు ఏంటి, నా యొక్క బిహేవియర్ ఏంటి అన్న విషయాన్ని తెలుసుకొని మాట్లాడతారు. అలాగా కాకుండా వెళ్ళి ఏదో విధంగా చిత్రహింసలు పరచటము, లేనిపోయివి కలిగించుకోవటము చేసేదనుకోండి, అతనేమని పిలుస్తారు? స్త్రీని ఏమని పిలుస్తారు? మూర్ఖురాలు అన్నమాట. అలాంటి యొక్క మూర్ఖులుగా ఉండకుండా ఉండాలి అంటే ఎవరితో సహవాసం చేయాలి? జ్ఞానులతో సహవాసం చేయాలి. జ్ఞానం కలిగిన వారెవరు? పరలోకమందున్న దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసము చేయాలి. అందుకే ప్రభునందు ప్రియమైన నా ప్రియ సహోదరి సహోదరులారా, అయితే యొక్క సమయంలో ఎవరితో సహవాసము చేయాలి అన్నది చూసినట్లయితే దేవునితో సహవాసము చేయాలి, జ్ఞానులతో సహవాసము చేయాలి. మూడవదిగా మరలా మనం చూసినట్లయితే అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము, అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. వీరు చూడండి,
వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండిరి. ఏం చేస్తారంటే వీరేం చేశారంటండి? ఎవరు వీరు అనేది మనం చూసినట్లయితే వీరు అందరూ కూడా పరిశుద్ధులు, వీరందరూ కూడా దేవుని యొక్క బిడ్డలు, దేవుని భయభక్తులు కలిగిన వారు, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని బిడ్డలుగా వాడబడుతున్న వారు. ఎవరితో సహవాసం చేయించున్నారంటే పరిశుద్ధులతో. ఎవరితో సహవాసము? పరిశుద్ధులతో సహవాసం చేయించున్నారు. ఎలాగ సహవాసం చేయించున్నారట? వారి సహవాసం ఎలాగుందంట? మనం చూడండి, ఆదివారమున మనకి సెలవు కాబట్టి మనము 4 కలిసి ఏం చేద్దాము? సముద్రంకి వెళ్ళిపోదాం, శిష్యులకి వెళ్దాం, అక్కడ ఆట ఆడుకుందాం, ఈతలు కొట్టుకుందాం, ఎంజాయ్ చేద్దాం రండి అని చెప్పేసి 4, 5 కలిసి అలాగే మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళిపోవటము, కారులు వేసుకొని వెళ్ళిపోవటము జరుగుతుంది. వారి సహవాసం అనేది అలాగ ఉంది. అయితే పరిశుద్ధుల యొక్క సహవాసం ఎలాగుంది? పరిశుద్ధులైన వారు, దేవుని పిల్లలనబడిన వారు, పాపాన్ని తీసేసుకున్న వారు, నీతిమంతులుగా ఉన్నవారు, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందిన వారు, ఆ బాప్తిస్మం పొందిన దేవుని పిల్లలైన వారు అందరూ కూడా ప్రభు దినాన అందరూ కూడా కూడి వీరు ఏం చేస్తున్నారంటే వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండిరి. అంటే ఎవరితో సహవాసం చేస్తున్నారు? వీరు పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నారు. కూర్చున్నా మీరు అందరూ కూడా ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఎవరితో సహవాసం చేస్తున్నారు? దేవునితో సహవాసం చేయుచున్నారు, జ్ఞానులతో సహవాసం చేయుచున్నారు, పరిశుద్ధులతో సహవాసం చేయుచున్నారు. కాబట్టి మీ పనులను ముగించుకొని ఆయన సన్నిధానమునకు వచ్చి పరిశుద్ధులతో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధులతో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధులతో పాటలు పాడుతున్నారు. పరిశుద్ధులతో వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. పరిశుద్ధులతో వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నారు. కనుకే మిమ్మల్ని ఏమని పిలవబడ్డారు? పరిశుద్ధులు. మీతో మీరు మంచి పని చేస్తున్నారు. ప్రభు యొక్క పనిలో సహవాసం కలిగిన వారు. ఈ సహవాసం కలిగిన వారందరూ ఎవరు కోరంటే దావీదు రాసిన కీర్తనలో 133వ కీర్తన మొదలు చూసినట్లయితే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. అంటే పరిశుద్ధులైన మీరు సహవాసము కలిగి వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ఎడతెగక మీరు ఉన్నారు. కనుక మీలో ఐక్యత అనేది ఉన్నది. ఐక్యత కలిగిన నా ప్రియమైన సహోదరులారా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన పని మీరు జరిగిస్తున్నారు. అలాంటి బిడ్డలుగా ఉన్నవారు ఎవరంటే దేవునితో సహవాసము చేసేవారు, దేవునితో సహవాసము చేసేవారు. అలాగే 4వదిగా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 4వదిగా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము ఏం చేయాలంటే ఎలాగ పిలిచారో ఆ పిలిచిన వారు ఎలా ఉండాలట? ఆ స్థితిలో ఉండి ఏం చేయాలంట? దేవునితో సహవాసం చేయాలి. ఈ కొరింథీ పత్రికలో 7వ అధ్యాయము 24వ వచనం, సహోదరులారా, ప్రతి మనుషులను సహోదరులారా, సంఘములో ఉన్న ప్రతి వారితో
స్త్రీలైనా పురుషులైనా ప్రతి ఒక్కరూ కూడా ఏ స్థితిలో పిలువబడిన వారై ఉన్నారో ఆ పిలువబడిన వారు ఆ స్థితిలో ఉండి ఏం చేయాలంట? దేవునితో సహవాసం చేయాలి. దేవునితో ఏ మనిషిని పిలిచాడో, ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం చేయాలి. అంతేకాకుండా మనము స్థితికి మించి మనం కానీ చేసేమనుకోండి, ఎలా ఉండిద్ది? ఏదైనా ఎలా ఉండిద్దండి? దేవుడిచ్చిన స్థానాన్ని మనం కాపాడుకోకుండా, దేవుడంటే భయము భక్తి లేకుండా, దేవుడంటే విశ్వాసం లేకుండా, నా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మా స్థానిక సంఘం ఏం చేస్తుంది, స్థానిక సంఘములో బాధ్యత కలిగిన నేను, విశ్వాసం కలిగిన నేను, నా విశ్వాసాన్ని నేను పరీక్షించుకుంటూ నేను ఎవరితో సహవాసం చేయాలో అన్న యొక్క విషయాన్ని గుర్తిరగవలసిన అవసరత ప్రతి పిల్లల మీద ఉంచబడి ఉన్నది. అయితే ప్రభునందు ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క సంఘములో ఒక సహోదరునికి 2 కుమారులు ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సంఘములో ఒక సహోదరునికి 2 కుమారులు ఉన్నారు. తన తండ్రి దేవునితో సహవాసం చేస్తాడు, తన తల్లి దేవునితో సహవాసము చేస్తాడు. వారు దేవునితో భయభక్తులు కలిగిన వారు. దేవుని ప్రార్థించే విషయంలోను, దేవుని మందిరానికి వచ్చే విషయంలోను, దేవుని యొక్క మందిరములో వారి బాధ్యతలు నిర్వర్తించే విషయంలో బాధ్యత కలిగి, దేవునికి ఇచ్చే విషయంలో బాధ్యత కలిగి వారి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ నిర్వర్తిస్తున్న వాటినన్నిటినీ కూడా ఎవరు చూస్తున్నారంటే బిడ్డలు చూస్తూ ఉన్నారు. అయితే బిడ్డలు చూస్తూ ఉన్నారు అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు నా ప్రియమైన సంఘస్థులారా. అయితే అలాంటి బిడ్డలు వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటే, అలాంటి బిడ్డలు వచ్చి దేవుని బిడ్డలతో సహవాసం చేస్తుంటే, ఈ బిడ్డల యొక్క విశ్వాసం ఎలాంటిదో, ఈ బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారో, వీరి యొక్క ప్రవర్తన ఏంటిదో తెలుసుకుందామని చెప్పి దైవజనుడు ఏం చేసినట్టే, నా ప్రియమైన విశ్వాసులారా, యవనస్తులారా, మీరు నా మాట వినండి. ఏంటంటే నేను మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏంటంటే ఆ మాట మీరు వినండి. ఏంటి యొక్క మాట? ఇదిగో నా చేతిలో 2 పావురములు ఉన్నవి. నా చేతిలో 2 పావురములు ఉన్నవి. మీరు ఎవరో విశ్వాసము కలిగిన వారు. మీ నాన్న విశ్వాసం కలిగిన వాడు, మీ అమ్మ విశ్వాసము కలిగిన వారు. వారు దేవునికి భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతులు, న్యాయవంతులు. ఆ గర్భమును జన్మించిన మీరు విశ్వాసులు, ఆత్మీయత కలిగిన వారు అన్న విషయాన్ని నేను చూస్తున్నా. అయితే నేను మీతో ఒక మాటను మాట్లాడుతున్నాను. ఏంటి యొక్క మాట అంటే, ఇగో నేను మీ ఇద్దరికి 2 పావురపు పిల్లలు మీకు ఇస్తా. ఈ 2 పావురపు పిల్లలను మీరు తీసుకుని వెళ్ళి ఎవరు చూడకుండా చంపి నా యొద్దకు తీసుకుని రండి అని దైవజనుడు ఆ విశ్వాసులతో చెప్పాడు. ఆ విశ్వాసులు వాటిని తీసుకొని వెళ్ళిపోయి ఏం చేస్తారో ఆలోచించుకుని నా ప్రియమైన సహోదరులారా, మనం ఎవరితో సహవాసం చేయొచ్చున్నాం? ఎలాగా సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి, జ్ఞానులతో సహవాసం చేయాలి. అపోస్తల భార్యందును సహవాసమందును, రొట్టెలు ఇచ్చినందును, ప్రార్థన చేయటందును, ఎడతెగక మనము ప్రార్థన చేసే వారితో సహవాసం చేయాలి. మరలా 4వదిగా చూసినట్లయితే ప్రభువుతో సహవాసం చేయాలి. నీవు ప్రభుతో సహవాసం చేస్తున్నావో నీవు లేదో అన్న విషయాన్ని నేను తెలుసుకోవాలంటే నీకు 2 ఇస్తున్నాను, మీరు తీసుకుని వెళ్ళి ఆ కార్యాన్ని చేసి నా దగ్గరికి రండి అని చెప్పి పంపించినప్పుడు వాళ్ళిద్దరూ తీసుకుని వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారో ఒకసారి ఆలోచించవలసినదిగా ప్రతి వారితో నేను మాట్లాడుతున్నాను. వెళ్ళారు. పెద్దవాడు తీసుకున్నాడు, చిన్నవాడు తీసుకున్నాడు. ఏమని చెప్పాడంటే, నేను ఇచ్చే వాటిని
నేను ఇచ్చే వాటిని ఎలాగ చెప్పని చెప్పాను? ఎలాగ చెప్పని చెప్పాను? ఎవరు చూడకుండా చంపేసి నా ఎదురు తీసుకురండి అని చెప్పాడు. అయితే ఈ ఇద్దరు కుమారులు 2 పావురములు పట్టుకున్నారు, వెళ్ళిపోయారు. పెద్దోడు ఏం చేశాడంటే అటు ఇటు చూశాడు, ఎవరు కనిపించలేదు. దాన్ని తలకాయని మెత్తగా నొక్కేసి సంపేసి తీసుకొచ్చేసాడు. అయ్యా ఎప్పుడు చూడకుండా నేనేం చేశాను? చంపేసేసాను అయ్యా అని అన్నాడు. ఆయన దగ్గరకు వచ్చాడు, ఆయనతో చెప్పాడు, వెళ్ళి కూర్చున్నాడు. రెండో వాడు వచ్చాడు. రెండో వాడు వచ్చేసి రెండో వాడు ఏం చేశాడు? నా ప్రియమైన వాళ్ళరా, చెప్పేటప్పుడు మీరు వింటారు. మరి ముఖ్యంగా ఆయన సంఘములో ఉన్న మనము, ఆయన పిల్లలమైన మనము, ఒక దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు ఆ టైటిల్, దేవుని యొక్క వాక్యం టైటిల్ చెప్పాడంటే ఆయన సంఘంలో ఉన్న మన వారు ఏం చెబుతాడా మా దైవజనుడు అన్న విషయాన్ని మీరు ముందే క్యాచ్ చేయగలిగిన స్థితిలో మీరు ఉన్నవారై ఉన్నారు. అలాంటి వారు మీరు ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు అలాగే క్యాచ్ చేసి ఆత్మీయమైన అభివృద్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను. అయితే పెద్దవాడు ఏం చెప్పాడంటే, ఇద్దరితో ఏం చెప్పాడంటే, ఎవరు చూడకుండా వాటిని చంపి తీసుకొని రండి చెప్తే పెద్దవాడు తీసుకుని వచ్చి చెప్పాడు. చిన్నవాడు ఏం చేశాడంటే తీసుకుని వచ్చి ఏమన్నాడంటే, ఏంట్రా బాబు చంపరామంటే నువ్వు బతికించుకొని తీసుకొచ్చావు అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, ఏమండి మీరు ఏం చెప్పారు? ఎవరు చూడకుండా ఉన్నప్పుడు చంపమన్నావు. అయితే నేను చంపబోయే ప్రజలను చూసిందండి. నేను చంపబోయేటప్పుడు అది నన్ను చూసిందండి. కనుక చూసింది కాబట్టి నేనేం చేయలేదు, చంపలేదండి. తర్వాత పరలోకమందున దేవుడు కూడా నన్ను చూస్తున్నాడండి అన్న భయంతో నేను ఈ దగ్గరికి తీసుకొచ్చాను. అంటే ఎవరితో సహవాసం చేయించున్నారు? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరితో సహవాసం చేయించున్నారు? దేవుడంటే భయము భక్తి. ఎవరు చూడట్లేదని ఎవరైనా ఏదైనా చేయవచ్చును, ఎక్కడ లోకములో చేయవచ్చును. ఎలాగ సహవాసం చేసేవారు? విద్యా విధానంలో ఉన్నవారు, ఉద్యోగంలో ఉన్నవారు, పనిపాటులో ఉన్నవారు, సమస్తమైన వారు వారి వారి కోవల్లో ఉంటూ ఎలాగా ఒంటరి జీవితం జీవించేటప్పుడు నన్ను ఎవరు చూడటం లేదని అనుకుంటున్నారేమో. నా ప్రియమైన సహోదరులారా, ఎవరు చూస్తున్నారు? పరలోకమందున్న దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆయన పిల్లలమైన మనము ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, నువ్వు బస్సులో ఉన్న దేవుడు నిన్ను చూస్తున్నాడు, నువ్వు ట్రైన్లో వెళ్తున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు, నువ్వు పనిపాటులో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు. కాబట్టి నీ సహవాసం ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి నీ సహవాసము? ఎలా ఉండాలి నీ సహవాసము? ప్రభువుతో ఉండాలి, ప్రభువుతో ఉండాలి, పరిశుద్ధులతో ఉండాలి, జ్ఞానులతో ఉండాలి, దేవునితో నీ సహవాసం ఉండాలి. అలాంటి సహవాసము కలిగి ఆయన సన్నిధిలో నువ్వు జీవిస్తున్నట్లయితే నీలో భయము భక్తి అనేది ఉండేది. కానీ అలాంటి యొక్క భయము భక్తి లేనప్పుడు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావంటే, ఎవరితోటి? లోకముతో సహవాసం చేస్తున్నావు. అయితే మన యొక్క ప్రసంగం చూసినట్లయితే మన సహవాసము ఎవరితో? అందులో నంబర్ 1 ఎవరితో సహవాసం చేయాలి అన్నది మీకు నేర్పించా. ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి, జ్ఞానులతో సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, ప్రభుతో సహవాసం చేయాలి. అందుకే కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఎవరు చెప్పాడంటే, సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో చేయాలి, సహవాసం చేయాలి. మనం ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే మనం ఉండాలి. కానీ మనం కొంచెం ఎక్కువ కానీ తక్కువగా మనం చేసుకోలేము. ఎక్కువైతే దేవుడు చేయగలడు, కానీ తక్కువైతే మనం చేసుకుంటాం. తక్కువైతే మనం చేసుకుంటామే కానీ దేవుడు ఎక్కువ చేసేవాడు, దేవుడు ముక్తిపరిచేవాడు, దేవుడు అభివృద్ధి చేసేవాడు. దేవుడు 30దంతులుగాను 60దంతులుగాను 100దంతులుగా
ఎక్కువగా ఫలించాలని కోరుకునేవాడే కానీ తగ్గించేవాడు దేవుడు కాదు. అందుకే నంబర్ 1 తెలియజేశాను. రెండవదిగా మరలా మనం చూసినట్లయితే ఎవరితో సహవాసము చేయకూడదు. ఎవరితో సహవాసము చేయకూడదు? ఇందాక మాట్లాడాను. ఎవరితో సహవాసము చేయాలి అంటే దేవునితో చేయాలి, జ్ఞానులతో సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, తర్వాత ప్రభుతో సహవాసం చేయాలి. ఏ స్థితిలో నిన్ను నన్ను పిలువబడ్డారో ఆ పిలువబడ్డ మనము ఆ పిలుపునకు తగినట్లుగా మనం జీవించాలి, కానీ దానికి మించి మనం ఏది కూడా జీవించకూడదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నది. రెండవదిగా మరలా మనం చూసినట్లయితే ఎవరితో సహవాసం చేయకూడదు అన్న విషయాన్ని ఇప్పుడు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఎవరితో చేయకూడదు అన్న విషయాన్ని దావీదు రాసిన కీర్తనలు 106వ కీర్తన 35వ వచనాన్ని మనం ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం. అన్యులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుంటిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అయి వారికి ఉరియాయను. ఈ చదువుకున్న పాఠ్యభాగములో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, ఆయన పిల్లలమైన మనము ఎవరితో సహవాసము చేయకూడదు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ చదువుకునే యొక్క పాఠ్యభాగం అనగా కీర్తనలు 106వ కీర్తన ఎన్న వచనం చెప్పాను మీకు? 35వ వచనం చూడండి. అన్యులతో సహవాసము చేసి వారి క్రియలలో నేర్చుకుంటారు. అన్యులతో సహవాసం చేస్తే అన్యుని క్రియలు వస్తాయి. పరిశుద్ధులతో సహవాసం చేస్తే పరిశుద్ధత కలిగి ఉంటారు. తాగుబోతులతో సహవాసం చేస్తే తాగుబోతులు అవుతారు. పేకాటి వారితో సహవాసం చేస్తే పేకాటి వారు అవుతారు. ఏంటో బాబు వాళ్ళతో వెళ్ళావు అని అడిగితే లేదు లేదు ఎందుకు వెళ్ళాను, ఊరికి నాకు తెలిస్తే ఊరికి వెళ్ళా, ఒకరోజు కూర్చొని నేను ఆడలేదు. 2వ రోజు వెళ్ళాడు, ఆ మాట చెప్పాడు. 3వ రోజు వెళ్ళాడు, అలాగే చెప్పాడు. 4వ రోజు వెళ్ళాడు, అలాగే చెప్పాడు. 5వ రోజు వెళ్ళాడు. ఏం చేశారండి? శాస్త్రమాస్ గారు ఏం చేశారండి? నాకు కూడా ఈ రోజు అన్నాడు. 5వ రోజు నాకు కూడా అన్నాడు. అంటే ఆయన సహవాసం ఏమైంది? ఆయన సహవాసం ఏమైపోయింది? ఎవరితో సహవాసం చేస్తున్నారు అంటే ఎవరితో చెయ్యకూడదు అన్న విషయము మనందరికీ తెలుసు. ఈ లోకములో ఆయన పిల్లలుగా దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు. ఆయన కుమారులుగా మనం పిలుచుకొని ఉన్నాడు. ఆయన కుమార్తెలుగా మనం చేసుకుని ఉన్నాడు. మన యొక్క పాపపు జీవితమును తీసి పవిత్రపరిచి ఆయన పరిశుద్ధమైన సంఘములో చేర్చాడు. ఆయన పరిశుద్ధమైన సంఘములో ఉన్న మనము ఎవరితో సహవాసము చేయకూడదు అన్న విషయాన్ని తెలుసుకొని ఆయన సన్నిధిలోనే ఉండవలసిన అవసరం ఉంది. కానీ ఆయన సన్నిధి నుండి బయటికి వెళ్ళి ఎవరితో సహవాసం చేస్తున్నారు? అన్యులతో సహవాసం చేస్తున్నారు. అన్యుడు అంటే ఎవరు అనేది అన్నట్లయితే అన్యుడు అంటే ఎవరు? దేవుని ఎరగనవాడు. ఆ దేవుని ఎరగిన వాడు ఎవరంటే మన మన బంధువులే, మన అన్నదమ్ములే, మన రక్త సంబంధులే అయ్యుండి వారు అన్యులు, మనం క్రైస్తవులు మన సహవాసం ఎలా ఉంటుంది, అన్యుల యొక్క సహవాసం ఎలా ఉంటుంది అన్న విషయం మనకి బాగా తెలుసా తెలీదా? తెలుసు అన్నమాట. అయితే ఆ సహవాసములో ఉన్న వారితో మనం ఏం చేయకూడదట? అయితే వారిని మార్చడానికి ప్రయత్నం చేయండి, కానీ వారి కోసం ప్రార్థించండి, వారింటికి వెళ్ళి ప్రార్థించండి, వారి ప్రభు బిడ్డగా చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ వారితో సహవాసం చేసి నీ విశ్వాసాన్ని కోల్పోయి నీవు ఏం కాకూడదు? వారితో అన్యులుగా ఉండకూడదు. అందుకే ఆయన చెప్పాడు. ఏమని తెలియజేశారంటే అన్నిటితో సహవాసం చేయవాడు ఏమవుతాడు? అన్యుడైపోతాడు, పడిపోతాడు, పాపం చేస్తాడు, అన్నిటినీ లెక్కలేనట్లుగా చేసి దేవుడికి దూరస్తులైపోతాడు.
అన్న విషయాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే మరొకసారి మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనాన్ని చక్కగా మనం చదువుతున్నాం. చూడండి, కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకు చాలు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందాకైతే మీరు గట్టిగా నాతో మాట్లాడారు. ఎవరితో సహవాసం చేస్తున్నామంటే ఏమని చెప్పారు? ఇందాక మనం ఏమని మాట్లాడుతున్నామంటే దేవునితో సహవాసం చేయాలి, జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, తన ప్రభుతో సహవాసం చేయాలి, మళ్ళీ ఏ స్థితిలో ఉంచాడో అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు చాలా హ్యాపీగా నాతో మాట్లాడారు. రెండవ దానిలో మనం వచ్చేది ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో సహవాసం చేయకూడదంటే ఎవరైనా సరే వెళ్ళు అంటే ఇష్టపడతారు, కానీ ఆగు అంటే ఇష్టపడతారండి. చిన్నలైనా పెద్దలైనా కానీ నువ్వు వెళ్ళొద్దంటే ఎవరు కూడా ఇష్టపడరు, వెళ్ళమంటే వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటారు. అలాగే ఎవరితో నువ్వు సహవాసం చేయొద్దంటే ఎవరు కూడా ఇష్టపడరు. అయితే పరిశుద్ధమైన మనము, నీతిమంతులమైన మనము, ఆయన పిల్లలమైన మనము నేర్చుకొని ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా బలపడాలంటే 22వ అధ్యాయము 24వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. చూడండి, కోపచిత్తులతో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. అంటే కోపపడే వాడితో సహవాసం చేస్తే ఎలా ఉంటుందండి? వీడు ఏం నేర్చుకుంటాడు? వాడు లెగిస్తే ముఖం చూస్తే ఎలా ఉంటుందండి? ఎప్పుడు కూడా కోపం కలిగిన వాడు ముఖం చూస్తే ఎప్పుడు తోపంగానే ఉంటాడు. ఎప్పుడు తగాదాలు పెట్టుకుందామా ఎవరితో? అసలు వాటికి ఎందుకు వస్తాయి అంటే వారిలో ఆత్మీయత లేదు కాబట్టి, ఈ లోకంలో వారు ఉన్నారు కాబట్టి, వారి లోకాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, ఆ లోకంలో ఉన్నవారు పక్కనున్న వారు అభివృద్ధిని చూడలేక ఏమొచ్చింది వాళ్ళకి? ఏమొచ్చింది? ద్వేషము, కోపాలు వస్తుంది. ఎందుకంటే ఒక మంచి ఇల్లు కట్టుకున్నారా, లేకపోతే ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నారా, లేదా ఒక కారు కొనుక్కున్నారా, లేదా ఒక మంచి పని కార్యం చేస్తున్నారా అన్నది చూసినట్లయితే వారు చూసి ఏమొచ్చింది? వాళ్ళకి ఏమొచ్చింది? ద్వేషము, కోపం వచ్చేది. అలాంటి వాళ్ళతో సహవాసం చేసాం అనుకోండి, ఒకరోజు 2 రోజులు మౌనంగా వెళ్తారు, కానీ 4వ రోజు మన కూడా వచ్చింది నిజం చెప్పంగా ఇది నిజమేనా ఆయన చెప్పినట్టు, అందుకే నేను ఇలాగ జరుగుతుంది అని చెప్పేసి లేని పని వీళ్ళు కూడా ఏం చేస్తారు? నేర్చుకోరా కనుక వాళ్ళతో మనం ఏం చేయకూడదు? అందరూ కాకండి, ఏం చేయకూడదు? ఎవరైనా చిన్నలైనా పెద్దలైనా యవనస్తులైనా స్త్రీలైనా ప్రతి ఒక్కరు కూడా సహవాసం చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుడ్డివాడు గుడ్డివానికి రావు చూపిస్తారు, ఇద్దరు పోయి ఎడబడతారు, పడతారు. అలాగే మనం ఎవరితో సహవాసం చేస్తున్నామంటే కోపస్థితులతో సహవాసము చేయకూడదు. రెండవ లైన్ ఎవరమ్మా? క్రోధము గలవానితో వారితో పరిచయం తీసుకో. క్రోధం అంటే ఏంటిది? క్రోధము, ద్వేషము, కలహము, మత్సరము, అసూయ. ఎందుకు ఇవన్నీ? ఇందాక చెప్పింది నేనెందుకు? అభివృద్ధిని చూడలేని వారికి కలుగుతూ ఉంటాయి. దేవుడిని ఈ 2027వ సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయనతో సహవాసం చేయించున్నావు కాబట్టి, విశ్వాసురాలుగా, పరిశుద్ధురాలుగా, నీతిమంతులైన బిడ్డగా నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వాదాన్ని చూడలేక ఉన్నవారు ఎవరు? నీ అభివృద్ధిని చూడలేక ఉన్నవారెవరు? వారు? క్రోధం కలిగిన వారు వస్తారు. వందనాలండి అంట. క్రోధం కలిగిన వారు, ద్వేషము కలిగిన వారు, మత్సరము కలిగిన వారు వచ్చి వందనాలండి అంట. ఎలాంటి వందనాలు అవి? అవి ఆత్మ సంబంధమైనవి కాదు.
అలాగ చెప్పిన వెంటనే మనం ఏం చేస్తామంటే వందనాలు చెప్పేసి వాళ్ళతో పాల్గొంటాం. ఎవరు వాళ్ళు? ఆ క్రోధము కలిగిన వారితో వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే వారితో మనం సహవాసము చేయకూడదు. క్రోధం అనేది ఉంటే మనిషిని క్రోధం అనేది ఉంటే మనిషిని సంపాదని కోరుకుంటుంది. కయ్యోను తన తమ్ముడైన హేబెలుని ఏముంది అతని మీద? అంటే అతను అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేదు, చిన్నవాడిని అంగీకరించాడు, పెద్దవాడిని అంగీకరించలేదు అని చెప్పి తను పురుకొట్టుకొని ఏం చేసినట్టు అతన్ని ఒంటిగా చూసి అంటే క్రోధం ఏం చేసింది? నా రక్త సంబంధి, నా తమ్ముడు, నా తోబుట్టి, ఒక తల్లి కన్నా బిడ్డలము, ఇద్దరు ఒక ప్లేట్లో తిన్నవారము, ఒక మంచంలో కొనుక్కున్న వారము, రక్త సంబంధులు ఉన్న విషయాన్ని కూడా లేకుండా చూసి ఏం చేశాడు? క్రోధంతో చంపాడు. అలాంటి వారితో సహవాసం చేస్తే నీవైనా సరే, నేనైనా సరే, స్త్రీలైనా సరే, ఎవరైనా సరే అలాంటి వారితో సహవాసం చేస్తే మనం కూడా ఎలాంటి వారం అయిపోతాం? అలాంటి వారం అయిపోతాం. అందుకే ఎలాంటి వారముగా కాకుండా ఉండడానికి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని లోపల పంపించి ఆయన గొర్రె పిల్ల లాంటి వాడిగా లోకానికి వచ్చాడు. గొర్రె పిల్ల ఎంతలాంటి వివేక కలిగినదో, ఎలాంటి ఓపిక కలిగినదో, ఎలాంటి సహనము కలిగినదో అన్నది మనం చూసినట్లయితే గొర్రె పిల్ల ఒదుకు తేబడిన గొర్రె పిల్ల ఎలాగ మూడు చేసుకుంటూ ఎలాంటి వాడండి? అలాంటి వాటితో మనం సహవాసం చేయాలి. కానీ క్రోధం కలిగిన వారితో సహవాసము చేయకూడదు. ఈ ఎవరితో సహవాసము చేయకూడదు అన్న విషయాన్ని 2 విషయాలు మీతో తెలియజేశాను. మొట్టమొదటి ఎవరో గురించి చెప్పారంటే అన్యులతో సహవాసము చేయకూడదు. రెండవదిగా కోపచిత్తులతో సహవాసము చేయకూడదు. మూడవదిగా మనం చూసినట్లయితే చదువుకుందాం, చూడండి. మూడవది ఎవరితో అంటే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20 వచ్చిన చదువుకుందాం. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా అనుకుంటుంటారు, అయ్యయ్యో ఈ పని చేయని వాళ్ళు ఎవరయ్యా, వీళ్ళతో సహవాసం ఇంకెవరితో సహవాసం చేయాలని మీరు వచ్చాము. చదువుకుందాం. 23వ అధ్యాయము 20 వచ్చిన మనం చదువుకుంటూ ఉన్నాం. ద్రాక్షారసము త్రాగువానితోనైనను, మాంసము ఎచ్చుగా తినువానితోనైనను సహవాసం చేయకము. ఎవరితో చేయకూడదండి? యూతుల యొక్క ఆచారం ఏంటంటే ఎక్కువగా ద్రాక్షారసం తాగేవాళ్ళు. ఈరోజు ఎక్కువగా తాగేది ఏంటిదండి? మందు తాగేవాళ్ళతో సహవాసం చేస్తే మాంసము తినే వారితో సహవాసం చేస్తే ఏమైంది? బాగుంది. ఏముంది? అమ్మ ముందేసుకొని మాంసం వేసి తింటుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటామో. నిన్న తిన్నాకంటే ఈరోజు 3 ముక్కలు ఎక్కువ తిన్నానండి. ఎందుకు మంచిగా తిన్నాను? ఎందుకు? ముందు పడింది అన్నమాట. ముందేం చేసింది? అంటే మనిషిని ఆహారాన్ని పెంచింది. ఆహారాన్ని పెంచి మనిషి ఏం చేస్తున్నారంటే నలుగురు 4 విధములుగా తిండిపోతున్న ఈరోజు ఈ తిండి వలన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతూ వలన హాస్పిటల్ రావటం మరొక విషయాలు జరుగుతుంది. అయితే నా ప్రియమైన సహోదరులారా, ప్రతి ఒక్కరూ మానవులైన మనము తినాల్సిందే. నీళ్లు తాగాలి, ఆహారం తినాలి. విన్నారా? నీళ్లు తాగాలి, ఆహారం తినాలి, పప్పులు తినాలి, మాంసం తినాలి, కూరగాయలు తినాల్సినది. కానీ ఏముంది పక్కన? హెచ్చుగా తినకూడదు. కానీ ఏముంది పక్కన? పక్కనే ఉంది గూని ఉంది. ఏంటి గూని? ఏమిటిది? ప్రతి ఒక్కరు కూడా లిమిటెడ్ అనేది నేర్చుకోవాలి. లిమిట్ అనేది లేకుండా తినటం వల్ల ఏం జరుగుతుందంటే వారిని ఎక్కువగా తినే వారితో ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. సహవాసము చేయవచ్చు, కానీ చాలా జాగ్రత్తగా అలాగే అలవాటు అయిపోతాం. అయితే అలాగా అలవాటు అవటం వలన ఈ కుటుంబాలు ఏమైపోతాయి అంటే
చాలా దెబ్బతినిపోతూ ఉంటాయి. తాగుబోతు కుటుంబాలు చూడండి ఏమైపోతున్నాయి, దెబ్బతినిపోతున్నాయి. తిండిపోతు కుటుంబాలు చూడండి ఏం చేస్తున్నాయి, దెబ్బతినిపోతూ ఉన్నాయి. ఈ తిండిపోతులు తాగుబోతులు పరలోక రాజ్యములో చాలా కష్టం నా ప్రియమైన సహోదరులారా. కనుక ఆ విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా మీరు ఆలోచించి ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలంటే ఎలాంటి వారితో సహవాసం చేయకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అన్నిటితో సహవాసం చేయకూడదు, కోప చిక్కులతో సహవాసం చేయకూడదు, మందు తాగే వారితో, ద్రాక్షరసం తాగే వారితో, మాంసం ఎక్కువగా తిన వారితో సహవాసం చేయకూడదు. వారితో చేయటం వలన మనం చాలా దెబ్బతింటాం, ఆత్మీయంగా కోల్పోతాం. ఆ ఆత్మీయత కోల్పోకుండా వృద్ధి పొందాలి అంటే ఆయన పిల్లలమైన మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇంకొక విషయం చెప్పేసి నేను ముగిస్తూ ఉన్నాను, చదువుకుందాం. చూడండి మత్తయి సువార్త సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తొంటర సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. చూడండి ఏంటంట, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని ప్రతి సహోదరి సహోదరుడు కూడా చదవండి, వినండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందుతాం. అర్థం చేసుకోకపోతే అభివృద్ధి మనం చెందలేము. అందుకే ఆయన మాట్లాడిన ప్రతి మాట చాలా బలమైనదన్న విషయం వస్తుంది. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. ఉపదేశం అంగీకరించాలి. చెప్పే బోధలు తల్లి తండ్రిని తల్లిదండ్రులు చెప్పే మాటలు విన్నవారు ఎవరంట, బుద్ధి కలిగిన వారు. బోధ, తల్లిదండ్రులు చెప్పిన బోధ, సువార్తలు చెప్పిన బోధ, ఆ బోధన వింటే ఆత్మీయంగా మీరు అభివృద్ధి చెందుతారు, ఇటు శారీరకంగా అభివృద్ధి చెందుతారు. అలాంటి మాటలు కానీ మీరు వినకుండా మీరు ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించినట్లయితే ఏమైపోతారట, ఏమైపోతారు అలాంటి వారు? ఏమైపోతారు? ఏం చేస్తారు? తండ్రికి చోటు పెట్టమాట. నా మొక్కలు చూస్తారండి, పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉంది, నేను వాక్యం చెప్పాను, దాన్ని తెలిసారు, చూస్తున్నారు, దాన్ని వెనక ముందుకు చదివి నాలో మాట్లాడే విషయాన్ని చదివేసిన వెంటనే మూత పెట్టేసి 3 గంటలు చేసి కళ్ళు తెరిచి చూడటం కాదు. దానిలో రుచిని తీయాలంటే దాన్ని నవలాలి, తిప్పి చేయాలి. దానిలో నుండి సత్యం అనేది బయటకు వస్తుంది. ఆ సత్యం అనేది నీలో నాలో ఉంటే ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో బ్రతకాలో, ఎవరితో జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మాట్లాడుతున్నాడు, ఉపదేశం అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు, తొంటల సహవాసము చేయవాడు తన తండ్రికి ఏం చేస్తాడంట, అపకీర్తి. కీర్తి కాదు, అపకీర్తి తెస్తాడు. అలాంటి పిల్లలుగా ఉండకూడదు. మన తండ్రి అయిన దేవునికి మనం కీర్తి తేవాలి. ఆయన కుమారుని యేసుక్రీస్తుకి కీర్తి తేవాలి. ఆయన కుమారులను, ఆయన కుమార్తెలం కాబట్టి ఆయన కీర్తి తెచ్చే బిడ్డలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఉపదేశాన్ని అంగీకరించాలి. ఉపదేశము సువార్తను అంగీకరించాలి. సువార్త అంటే ఏంటిది? అనేక పర్యాలు మీతో చెప్పాను. సువార్త అంటే ఏంటిది? మంచి వార్త. మంచి వార్త అంటే ఏది? ఆయన యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం కలిగిన ఈ సువార్తను కలిగిన మనము ఆ సువార్తను చెప్పగలిగే స్థితిలో ఉన్నప్పుడే పరలోకం మన తండ్రి సంతోషపడతాడు, కానీ లేకపోతే ఆయన సంతోషపడడు అన్నమాట. ఆయన బిడ్డలమైన మనం